ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆర్టీఓ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ డీటీసీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని, వారం రోజుల పాటు ఈ తనిఖీలు కొనసాగుతాయని అన్నారు. అన్ని స్కూళ్ల బస్సులను తనిఖీ చేశామని, స్కూల్ బస్సుల డ్రైవర్స్ అందరూ గంటకు 60 కిలోమీటర్లు మించి వేగం నడపరాదని అన్నారు. ఫైర్ ఎగ్జిటింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో అందరూ తెలుసుకోవాలని అధికారులు తెలిపారు. బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సమయాల్లో బస్సుల్లో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ద్వారా బయటికి ఎలా వెళ్లాలో బస్సులో ఉన్న విద్యార్థులందరికీ అవగాహన కల్పించామని అధికారులు తెలిపారు. స్కూల్ యాజమాన్యాలు తమ వాహనాలకు సంబంధించిన రికార్డులను మెయింటెనెన్స్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. టీసీ గారి ఆదేశాల మేరకు ఈ వారం అంతా కూడా స్కూల్ బస్ తనిఖీలు చేయవలసిందిగా కోరారు. అందులో భాగంగానే డిఫరెంట్ లొకేషన్స్లో మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు స్కూల్ బస్సులు తనిఖీ చేయడం జరుగుతుంది రవాణా శాఖ. అందులో భాగంగా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యాలకు తెలియజేయడం ఏమనంటే, పరిమితిని మించి స్టూడెంట్స్ను బస్సులో ఎక్కించకూడదని చెప్పేసి, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావచ్చు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కావచ్చు, అవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయానికి వచ్చేసరికి కరెక్ట్గా ఓపెన్ అవుతున్నాయా లేదా అని చూడటంతో కూడా, అదేవిధంగా ఎలా ఓపెన్ చేయాలనేది అటెండర్తో పాటు స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చుంటున్నారో వాళ్ళకు కూడా ఎలా ఓపెన్ చేయాలి, అత్యవసర సమయాల్లో ఎలా ఓపెన్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది స్కూల్ యాజమాన్యాలు స్కూల్ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా చెక్ చేస్తున్నాము. వాటి వ్యాలిడిటీస్ కావచ్చు, దాన్ని ఉపయోగించే విధానం కావచ్చు అందరు తెలుసుకొని ఉండాలా. లైసెన్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ వారం అంతా కూడా ఇదే విధంగా చెకింగ్ చేస్తూ ఉంటాము. ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకోవాల్సిందిగా స్కూల్ యాజమాన్యాలను కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో మేము ఆల్మోస్ట్ 20 వెహికల్స్ వరకు చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అంత కరెక్ట్గా ఉన్నాయి, అప్ టు డేట్ ఉన్నాయి. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ స్కూల్ పిల్లలు కొన్ని మంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడటం జరిగింది. వాళ్ళకి దగ్గరుండి మేము కూడా చెప్పాము, ఇలా ఓపెన్ చేయాలని చెప్పాము. స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ ట్రైనింగ్ భాగంగా అది స్కూల్ స్టూడెంట్స్కి నేర్పించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటి వరకు అయితే ఏం లేదండి.